శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ నేత అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో టీడీపీ నేత శ్రీనివాసులు నాయక్ లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన బయటపడింది. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి నకిలీ ఆర్డర్ కాపీ ఇచ్చి చేతులు దులుపుకోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శ్రీనివాసులు నాయక్ మోసం చేశాడంటూ బాధితులు రమణప్ప, వెంకటేష్ కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో యోగా టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులకు బాధితులు ఫిర్యాదు కూడా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ నేత అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో టీడీపీ నేత శ్రీనివాసులు నాయక్ లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన బయటపడింది. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి నకిలీ ఆర్డర్ కాపీ ఇచ్చి చేతులు దులుపుకోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శ్రీనివాసులు నాయక్ మోసం చేశాడంటూ బాధితులు రమణప్ప, వెంకటేష్ కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో యోగా టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులకు బాధితులు ఫిర్యాదు కూడా చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.